నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలను చూశాం. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, లెటర్ ప్యాడ్ పార్టీలు. ఒక్కటేమిటి, రకరకాల జెండాలు, ఎజెండాలు చూశాం. కానీ ఎప్పుడైనా బొద్దింకల పార్టీని చూసారా? ప్రస్తుతం సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని ఒక ఊపు ఊపేస్తోంది ఈ పార్టీ. పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. షార్ట్ ఫామ్లో సిజేపీ అంటారు. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే ఈ పార్టీ పేజీని ఫాలో అవుతున్న నెటిజన్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 1,60,00,000. ఇప్పటికీ ఇంకా పెరిగి ఉండొచ్చు కూడా. దేశంలో దశాబ్దాల చరిత్రున్న లీడర్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐటీ సెల్స్ నడిపే హస్తవ్యస్త పార్టీలకు కూడా సోషల్ మీడియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదు. అసలు ఏంటి బొద్దింకల గొడవ? నిరుద్యోగులకి బొద్దింకలకి ఉన్న లింక్ ఏంటి? ఢిల్లీలో కూర్చున్న అధికార బీజేపీకి ఈ సీజేపీ ఎందుకు, ఎలా చుక్కలు చూపిస్తోంది? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో ఈ బొద్దింకల సామ్రాజ్యం కథ ఏంటో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీ చేతిలో హిట్ ఉంటే ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేయండి. అసలు కథ ఎక్కడ మొదలైంది? రాజకీయాల్లో ఎప్పుడు ఏ స్పార్క్ ఎలాంటి కార్చిచ్చుగా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక వెనక కూడా అలాంటి ఒక పెద్ద స్పార్క్ ఉంది. మొన్నటికి మొన్న దేశంలో నిరుద్యోగ సమస్యపై, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టులో ఒక విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల విచారణల సందర్భంలో ఆయన నిరుద్యోగులను ఉద్దేశించి బొద్దింకలు అనే పదంతో పోల్చారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. మేము రాత్రింబవళ్లు చదివి నోటిఫికేషన్ల కోసం రోడ్లెక్కి కొట్లాడుతుంటే మమ్మల్ని బొద్దింకలతో పోల్చుతారా అంటూ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో, ముఖ్యంగా జెన్జీ బ్యాచ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సాధారణంగా అయితే ఇలాంటి కామెంట్స్ వస్తే ఏం జరుగుతుంది? లీడర్లు ప్రెస్ మీట్లు పెడతారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తారు, దిష్టిబొమ్మలు తగలబెడతారు. కానీ ఈ డిజిటల్ జనరేషన్ రూట్ మార్చింది. కోపతాపాలు వద్దు బ్రదర్, సెటైర్లతోనే సమాధానం చెప్దాం అనుకున్నారు. అంతే, రాత్రికి రాత్రే సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ పెట్టడమే ఒకెత్తైతే దీని ఎజెండా, దీని పేజీలో వచ్చే పోస్టులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఒక రకంగా చెప్పాలంటే, మీరు తొక్కినా మేం చావము, ఎంత హిట్ స్ప్రే కొట్టినా అంతకంతకు పెరుగుతామని చెబుతున్నట్టే. అంటే ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అణచివేసినా నిరుద్యోగులు చావరు, పోరాడుతూనే ఉంటారు అనే దానికి ఇదొక సింబాలిక్ పొలిటికల్ సెటైర్ అన్నమాట. ఈ పేజీలో వచ్చే ప్రతి మీమ్ ఒక పదునైన బాణంలా ఉంటోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీనిలో చేరేవాళ్లు నిరుద్యోగులుగా 11 గంటలు మొబైల్ చూస్తూ సామాజిక సమస్యల పట్ల స్పందించడం లాంటి అర్హత కలిగి ఉండాలని, అలాగే బొద్దింకలుగా చూసిన ఈ వ్యవస్థకు ఈ బొద్దింకలు అన్నీ కలిస్తే ఏమవుతుందో చూపిస్తామని చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీటు ఇవ్వకూడదు, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయాలి, పార్లమెంట్ కేబినెట్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఈ మేనిఫెస్టోలో ఆ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్స్లను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇక్కడ ఇంకో సెటైర్ కూడా వేసింది కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి రహస్య విరాళాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత రాజకీయాలపై ప్రజల్లో ఉన్న అసహనమే అస్త్రంగా చేసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ అందరినీ ఆకర్షించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి తన బాధను ఈ పార్టీ పేజీ ద్వారా వ్యంగ్యంగా వ్యక్తం చేస్తున్నాడు. అందుకే కేవలం కొన్ని రోజుల్లోనే ఈ పేజీ ఏకంగా 1.6 కోట్ల ఫాలోవర్స్ మార్కును దాటి దేశంలోనే మోస్ట్ ట్రెండింగ్ పొలిటికల్ పేజ్గా రికార్డు సృష్టించింది. సరే, అంతా బానే ఉంది. ఇదంతా సోషల్ మీడియా ముచ్చటే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బొద్దింకల రచ్చ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నిజంగానే చుక్కలు చూపిస్తోంది. ఎందుకు? దానికి మొదటి కారణం, ఈ 1.6 కోట్ల మంది ఫాలోవర్లు కేవలం టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా దేశంలో ఓటు హక్కున్న యువతి యువకులు, నిరుద్యోగులు. ఇక రెండో కారణం, బీజేపీకి సోషల్ మీడియాలో ఎంత స్ట్రాంగ్ ఐటీ సెల్ ఉందో మనందరికీ తెలుసు. ఎలాంటి నెగటివ్ ట్రెండ్ అయినా వాళ్ళు తిప్పి కొట్టగలరు. కానీ
ఈ సరికొత్త కాక్రోచ్ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళ ఐటీ సెల్కి కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది ఏ అధికారిక ప్రతిపక్ష పార్టీనో చేస్తున్న ఐటీ దాడి కాదు, సామాన్య యువత స్వచ్ఛంగా డిజిటల్ ప్లాట్ఫామ్లపై చేస్తున్న తిరుగుబాటు. ఇప్పటికే దేశంలో ఉద్యోగాల కల్పనపై, పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కామెంట్స్ ఆ వెంటనే ఈ సీజేపీ ట్రెండ్ కావడం చూసి ఢిల్లీ పెద్దల్లో వణుకు మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అధికార పార్టీలను నేలకేసి కొట్టింది అక్కడి జెన్జీ. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాగే కనిపిస్తోంది. ఈ ఇష్యూ ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే ఎన్నికల్లో యువత ఓట్లపై దీని ప్రభావం గట్టిగా పడుతుందన్నది బీజేపీ భయం. అందుకే దీనికి ఎలా కౌంటర్ ఇవ్వాలి, నిరుద్యోగుల ఆగ్రహాన్ని ఎలా చల్లార్చాలి, సీజేపీని ఎలా తొక్కేయాలి అని గట్టిగానే ప్లాన్ చేస్తోందంట. సో ఇదండి సంగతి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత ఆక్రందనలు, ఆవేదనలు బయటకు రావడానికి పెద్ద పెద్ద వేదికలే అక్కర్లేదు. ఒక్క చిన్న స్మార్ట్ ఫోన్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలించవచ్చని ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరూపిస్తోంది. ఎవరైనా సామాన్యులను, నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడితే డిజిటల్ యుగంలో సమాధానాలు ఇలాగే వింతగా బలంగా ఉంటాయని ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే సీజేపీపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ డిజిటల్ ఉద్యమం పొలిటికల్ పార్టీలో మార్పు తెస్తుందా? ఇతర దేశాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా జెన్జీ తమ ప్రతాపాన్ని చూపిస్తుందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.